మనకి స్పెషల్ గెస్ట్ డాక్టర్ లావణ్య, డిప్యూటీ ఆవిడకి మోరల్ సపోర్ట్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉండాలి. మరి ఆ విధంగా మీరు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా పెంచుకుంటారు? మీరు ఫస్ట్ సబ్ డివిజన్లో మీకు బాగా గుర్తుంటుకున్న కేసు చెప్పండి. 6 women, ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్, వాళ్ళని చందానగర్ రెడ్ లైట్ ఏరియా నుండి రెస్క్యూ చేసుకొని తీసుకొచ్చాము. అసలు మీరు యుల్ నాట్ బిలీవ్ మీ, అమ్మాయిలని వేధిస్తున్నాడు, అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నాడు, ప్రేమ పేరుతో మోసం చేసి వదిలేస్తున్నాడు. ద సేమ్ ఫెలో హూ వాజ్ ట్రబ్లింగ్ ద పిటిషనర్ హూ కేమ్ టు మీ, అతనే ఈ పిటిషన్ ఏదైతే నాకు ఫార్వర్డ్ అయిందో ఆ పిటిషన్లో కూడా అక్యూజ్డ్. వాడు అమ్మాయిలని ఇక్కడ నుండి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆల్ ఆఫ్ దెమ్ వర్ టెలింగ్, వాడిని మాకు ఇచ్చేయండి, మేము వాడంతా చూస్తాం. ఆ రేంజ్లో దే వర్ ఫ్రస్ట్రేటెడ్, హారబుల్లీ టార్చర్డ్ బై దట్ ఫెలో. పబ్లిక్తో ఇంటరాక్ట్ ఎక్కువ ఉండేది. క్రిమినల్స్ పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా బూతులు మాట్లాడే అవకాశం వచ్చిందా మీకు? దిస్ ఈస్ అ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. హస్బెండ్ అంబులెన్స్ డ్రైవర్, తాగుబోతూ, మదర్ తోటి బ్రూటల్ క్రిమినల్స్ని ఇంకా ఏ లాంగ్వేజ్ వాడతామండి అనిపించేదా? అరే వైట్ కోట్ వేసుకుంటే బాగుందేమో అని. వరంగల్లో ఉన్నన్ని రోజులు వైట్ కోట్కి ఎంత సపోర్ట్ చేయాలా, ఎంత అవసరము పోలీస్ సపోర్ట్ అనేది అర్థమైందండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మనకి స్పెషల్ గెస్ట్ డాక్టర్ లావణ్య, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్. డాక్టర్ లావణ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఆమె చేసిన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందో, ఆమె అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉందో కనుక్కుందాం. వాటితో పాటు ముఖ్యంగా డాక్టర్ లావణ్య గారు 2 పోస్టులు నిర్వహిస్తున్నారు. 1 కుటుంబం, 2 ఉద్యోగం. ఈ రెండింటినీ ఏ విధంగా మేనేజ్ చేస్తున్న విషయాన్ని ఆమె తెలుసుకుంది. కుటుంబం బాధ్యత అనేది చాలా పెద్ద బాధ్యత. దాంతోపాటు ప్రొఫెషనల్లో కూడా ఎంత శ్రద్ధగా ఉండాలో కుటుంబంలో కూడా అంతే చూపించాల్సి వస్తుంటుంది. ఈ రెండింటినీ ఒక మహిళ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు? అదే పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, మిగతా ఉద్యోగాలు వేరు. మిగతా ఉద్యోగాల్లో 8 గంటల డ్యూటీ ఉంటారు, తర్వాత ఇంటికి వచ్చే కుటుంబ బాధ్యతని నెరవేర్చే మహిళలు చాలామంది ఉంటారు. కానీ డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో, టైం బాండ్ లేని డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రొఫెషనల్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కుటుంబంలో కూడా అంతే ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ప్రస్తుతం ఉన్న మహిళలకి. అలాంటి ఉద్యోగాన్ని డాక్టర్ లావణ్య గారు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ప్రొఫెషనల్కి కన్నా కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండింటికి సమపాలలో టైం ఏ విధంగా ఇస్తున్నారు? ఇద్దరిని ఉద్యోగాల్లో ఉన్న బాస్ని సంతృప్తిపరుస్తుండాలి, అదేవిధంగా కుటుంబంలో ఉన్న బాధ్యతను కూడా నెరవేరిస్తే కుటుంబంలో పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఈ రెండింటిని ఏ విధంగా మేనేజ్ చేస్తున్న విషయాన్ని ఆమె తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ లావణ్య గారు, DCP సైబరాబాద్. సాధారణంగా ప్రతి మహిళ కూడా ఉద్యోగం చేయడం అనేది చేస్తున్నారు. అంటే ఒకప్పుడు గతంలో మహిళలు వేరు, ఇప్పుడున్న మహిళలు వేరు. అయితే మిగతా ఉద్యోగాలు వేరు, పోలీసు ఉద్యోగం వేరండి. మిగతా ఉద్యోగాలు 8 hours అవగానే హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, అక్కడ కూడా టెన్షన్ ఉంటే లేదు అన్నాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో అనేది చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. డిసిప్లిన్ డిపార్ట్మెంట్, దీనికి ఒక టైం బాండ్ ఉండదు, అర్ధరాత్రి అపరాత్రి అని ఉండదు, ఎప్పుడు ఫోన్ వచ్చినా వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ ఉంటుంది. పబ్లిక్ ఇచ్చిన సమస్యలన్నీ ఒకేసారి వినేసరికి మీలో ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంటుంది. ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాటి గృహిణిగా ఇక్కడ మీరు ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాకపోయినా మీ బాధ్యత ఉంటుంది. పిల్లలు, కుటుంబం, భర్త, వంట, అవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండింటిని మేనేజ్ చేయడం అనేది ఈ డిపార్ట్మెంట్లో మళ్ళీ చాలా కష్టం అండి. దీన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు? టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కనిపిస్తుంటుంది. రకరకాల మహిళలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ మోసుకొని ఇంటికి వచ్చామనుకోండి, ఇక్కడ కుటుంబంలో చాలా డిస్టర్బ్ అవుతారు. అదేవిధంగా కుటుంబంలోని సమస్యలు తీసుకొచ్చి ఉద్యోగాలు పెట్టారనుకోండి, ఇక్కడ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ రెండింటినీ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు? అన్నిటితో పాటు ఫిజికల్ ఫిట్నెస్
మహిళలకి. పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే సాధారణంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, నైట్ టైం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నైట్ జర్నీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయని, లేదంటే బందోబస్తులో దాదాపు 4-5 గంటలు నిల్చోవాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ ఉంటాయండి. ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే కొంత ఇబ్బంది ఉంటుంది, సీనియర్ ఆఫీసర్లు వేధిస్తుంటారని, ఇటువంటివన్నీ ఎలిగేషన్స్ కనిపిస్తాయి. ఇటువంటి అపోహలో ఉన్న అమ్మాయిలందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు డాక్టర్ లావణ్య గారు పోలీసు యూనిఫామ్ ఎందుకు కావాలి, అంటే తెల్ల కోట్ విడిచిపెట్టినారు, కాకి యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? అన్నింటికన్నా ముందు మీరు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు, తెల్లకోటు విడిచి కాకి దుస్తులు అని. ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నగానే నేను స్వీకరిస్తాను. అంటే రెండు కూడా ప్రజల కోసం ఉండదు, పబ్లిక్ సర్వీస్ అని. కానీ కాకి కన్నా డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాక్టర్ అనేది ఒక దేవుడు అంతే. ఇట్స్ అ నోబుల్ ప్రొఫెషన్. ఎస్, నేను ఇక్కడ ఈ రెండు ప్రొఫెషన్స్ని కూడా కంపేర్ చేయడాన్ని ఇష్టపడను. ఎందుకంటే డాక్టర్ మీరు అన్నట్టు దైవత్వంతో, అట్లాగే ఒక నొబిలిటీతో కూడుకున్నటువంటి ప్రొఫెషన్. అట్ ద సేమ్ టైం పోలీస్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. నేటి పరిస్థితుల్లో మొన్న చూసినటువంటి పాండమిక్లో కూడా మనం గమనిస్తే ఏ ఇష్యూలో అయినా ఫస్ట్ నించున్నది పోలీసు అధికారులే. కాబట్టి ఈ రెండు ప్రొఫెషన్స్ని కంపేర్ చేయడం కన్నా రెండిట్లో నేను సంతృప్తిగా అచీవ్ చేసుకుని దాన్ని పర్ఫెక్ట్గా అట్లీస్ట్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి నా పోలీసు ఉద్యోగంలో ఒక కంప్లీట్నెస్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అచ్చా, ఓకే, రెండింటిని మీరు ఎంజాయ్ చేశారు. డాక్టర్ ఉద్యోగం అలాగే ఉంది, ప్రొఫెషనల్గా పోలీస్ జాబ్ కూడా దానికన్నా పవర్ఫుల్లే. అంటే ఇక్కడ మీకు రోగం వస్తేనే డాక్టర్ మీ దగ్గరికి వస్తాడు, కానీ ఇక్కడ బాధలతో వస్తుంటారు కాబట్టి మీరు బాగానే వాళ్ళ కష్టాలు విని వాళ్ళని, ఇది ఒక దేవాలయం లాంటిది పోలీస్ స్టేషన్ కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే అనిపిస్తుంది. ప్రతి సమస్య పాండమిక్లో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అడ్మిట్ చేయాలన్నా డయల్ 100కి కాల్స్ వచ్చాయి. మా యొక్క సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్కి కాల్స్ వచ్చాయి. ఏదైతే బ్లడ్కి సంబంధించి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా ఫస్ట్ ముందుండేది మా పోలీస్ కానిస్టేబుల్స్. వాళ్ళు డోనర్స్గా కానివ్వండి, వేరే డోనర్స్తో కాంటాక్ట్ చేయించడం కానివ్వండి, రెడ్ క్రాస్తో అసోసియేషన్ పెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా యాక్టివ్గా చేస్తుంటాం. ఇదే కాకుండా పబ్లిక్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఇవన్నీ యాంగిల్స్లో మొదటి నుండి కూడా పోలీస్ యొక్క రోల్ 100% ఉంది. మేడం, 2 ఉద్యోగాలు మీకు 2 కళలు అంటే నాకు అర్థమవుతుంది. దేన్ని కూడా మీరు తక్కువ అంచనా వేయట్లేదు, రైట్? అసలు లావణ్య గారి కుటుంబ నేపథ్యం ఏంటి? ఫాదర్, మదర్ ఏం చేస్తారు? మా నాన్నగారు ఒకప్పుడు మా యొక్క బంజారా కమ్యూనిటీకి ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కోసము నిజామాబాద్లో మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా ఆ యొక్క స్టేటస్ కోసము ఫైట్ చేసిన వ్యక్తి. అవునా? ఏం పేరండి? ఓమ్ల నాయక్ గారు. నిజామాబాద్లో. తను పుట్టి పెరిగిందంతా కేష్పల్లిలో, మేము మాత్రం టౌన్లో పుట్టి పెరిగాము. సో నిజామాబాద్ టౌన్లోనే ఉండేవాళ్ళము. నాన్నగారి చదువు నేపథ్యం అంతా కూడా గిరిరాజ్ కాలేజ్, అప్పటి వెరీ ఫేమస్ గిరిరాజ్ కాలేజ్లో జరిగింది. మా మదర్, తను మాత్రం హౌస్ వైఫ్ అయినా కూడా మోస్ట్ బ్యాలెన్స్డ్ ఉమెన్ ఐ హ్యావ్ ఎవర్ నోన్. తనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా ప్రతిదీ తన క్రియేటివ్ మైండ్తో అచీవ్ చేసుకుంటూ, షీ వాజ్ అ వొరేషియస్ రీడర్ అండి. తను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక 2-3 బుక్స్ చదివేసేది. ఇట్ కుడ్ బి నావెల్స్, ఇట్ కుడ్ బి జనరల్ బుక్స్ ఆర్ ఎనీథింగ్. షీ వాజ్ అ మ్యాథ్ ఎక్స్పర్ట్. అండ్ వాళ్ళిద్దరూ మేమందరం కూడా కుటుంబంలో 6 పిల్లలము, 4 అన్నయ్యలు, నేను, మా చెల్లి. అందరం కూడా ప్రొఫెషనల్స్. దానికి కారణం మా అమ్మ నాన్న అనే. గవర్నమెంట్ సర్వీస్? ఆల్మోస్ట్ అందరం గవర్నమెంట్ సర్వీసే. ఒక్క అన్నయ్య మాత్రము యుఎస్ఏలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో హీ ఈజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ రేడియాలజీ. ఓకే. అండ్ హీ హ్యాస్ బిన్ అ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఎయిమ్స్.
అచ్చా, మీరు ఈరోజు మీ కుటుంబంతో ఈ స్థాయిలో ఉందంటే మీ అమ్మగారు నాన్నగారు అంటే నాన్నగారు ఒకవైపు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, మదర్ మాత్రం మీకోసం ఎక్స్క్లూజివ్గా ఉన్నారు. రైట్. అంటే మీ క్వాలిఫికేషన్, మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు? నేను స్కూలింగ్ అంతా కూడా నిర్మలా హృదయ గర్ల్స్ హై స్కూల్, నిర్మలా హృదయ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్. జూనియర్ కాలేజ్ కూడా +2 అక్కడే చేయడం జరిగింది. అక్కడే అప్పుడు జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు మా స్కూల్ క్యాంపస్లోనే, అందులోనే చేయడం జరిగింది. అదృష్టవశాత్తు అనొచ్చు, లేదా మా టీచర్స్ ప్రోత్సాహం అనొచ్చు, అండ్ మా అన్నయ్యల గైడెన్స్, అండ్ డెఫినెట్లీ నా యొక్క కమిట్మెంట్ అనొచ్చు. హార్డ్ వర్క్ నేను ఎంతవరకు చేశానో నాకు తెలియదు, కానీ నా కమిట్మెంట్, నేను మెడిసిన్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలి అనే ఒకే ఒక కోరికతో ఫస్ట్ అటెంప్ట్లో అదృష్టవశాత్తు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ రావడం జరిగింది. నేను 1998లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్ 4.5 years 2003లో పాస్ అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్ చేశారా లేదా ప్రాక్టీస్తో? తర్వాత ఐ గాట్ మ్యారీడ్ అండి టు మై సీనియర్ ఫ్రమ్ కాలేజ్, డాక్టర్ శేఖర్ గారు. అవునా? అని డాక్టర్ గారు ఆయన, హీజ్ అ పీడియాట్రిషియన్. మహబూబ్ నగర్లో 2005లో ఆఫ్టర్ మ్యారేజ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మహబూబ్ నగర్లో. మా అత్తగారు మహబూబ్ నగర్. అంటే మీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్డ్ అని చెప్పొచ్చు. లవ్ అనే మాటకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థం వేరండి, ఒకప్పుడున్న పరిస్థితుల్లో అర్థం వేరు. దాంట్లో ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కమింగ్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడము ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మైండ్ సెట్స్ కొంచెం బ్యాక్వర్డ్ థింకింగ్ ఉంటుంది అనేది ఒక ఆలోచన. కానీ అలా కాకుండా మేమిద్దరం కూడా ప్రోగ్రెసివ్గా ఆలోచించి ప్రోగ్రెసివ్గా హాస్పిటల్ పెట్టాలి. దీంట్లో ఒక చిన్న విషయం చెప్పడం ఏంటంటే, ఎక్కడైనా హాస్పిటల్ పెట్టొచ్చు తను, కానీ తన సొంత ఊళ్ళో హాస్పిటల్ పెట్టడం అనేది తన కళ. అండ్ యాజ్ ఏ సపోర్టింగ్ పర్సన్ ఇన్ హిజ్ లైఫ్, ఐ వుడెంట్ కాల్ మై సెల్ఫ్ హిజ్ వైఫ్ ఆర్ ఒక సబ్మిసివ్ పర్సన్, అలా కాకుండా డెఫినెట్లీ లైఫ్ పార్ట్నర్ కాకపోతే ఎవరు సపోర్ట్ చేయరు. ఇఫ్ ద లైఫ్ పార్ట్నర్ గివ్స్ అప్, దర్ ఇస్ నో వన్ ఎల్స్ హూ కెన్ ట్రస్ట్ హిమ్. సో ఆ స్టేజ్లో ఆయన నమ్మకాన్ని నేను కూడా నమ్మి, నేను ఇక్కడ బ్రీఫ్గా పీజీలో జాయిన్ అయ్యి గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్ ఉస్మానియాలో, తను అక్కడ పీడియాట్రిక్స్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆ క్రమంలో వీ ఆల్సో హ్యాడ్ అ బేబీ పాప. అండ్ ఈ క్రమంలో వెన్ ఐ టుక్ అ బ్రీఫ్ హాల్ట్ ఫ్రమ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెటర్నిటీ లీవ్లో, పాప డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆన్ మై ఎండ్ కొంచెం ప్రీమెచ్యూర్గా పుట్టడం జరిగింది. తన హెల్త్ని ఫోకస్ చేసే దీంట్లో పీజీని నేను దురదృష్టవశాత్తు కంప్లీట్ చేయలేకపోయాను. సో ఆఫ్టర్ దట్ 2007లో ఈ నోటిఫికేషన్ అనేది గ్రూప్ 1 రావడం జరిగింది. అండ్ సిన్స్ అప్పటికే 2007 అంటే 2 yearsలో హాస్పిటల్ వాజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, పాప వాజ్ గ్రోన్ అప్, అండ్ ఐ వాజ్ inclined to doing something different now. సో అప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్కి అప్లై చేయడము, ప్రిలిమ్స్ ఇమీడియట్గా క్లియర్ చేయడము, మెయిన్స్ అదృష్టవశాత్తు మంచి మార్కులతో క్లియర్ చేయడం, అండ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయడము జరిగి ఈ పోస్ట్లోకి రావడం జరిగింది. అంటే సాధారణంగా ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఇంకా అక్కడితోనే చదువు ఆపేద్దాం అనుకున్న కొంతమంది వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే చదువు అనేది నిరంతరంగా ఉండాలి, అంటే ఒక పోస్ట్ అనేది లైఫ్కి అక్కడ ఎండ్ కాదు అనేది మీరు ప్రూవ్ చేశారు. తర్వాత చదవాలనుకున్నారు, చదివారు, గోల్ రీచ్ అయ్యారు. రైట్. మీకు ప్రాక్టీస్, అప్పాలో ట్రైనింగ్ ఇదంతా ఒకసారి 2010లో మా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇనీషియల్గా ఫౌండేషన్ కోర్స్ ఒక 45 days మాకు ఇక్కడ MCR హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మాకు బేసిక్ యోగా దగ్గర నుంచి కూడా మార్నింగ్ 6 AM షెడ్యూల్ టు ఈవినింగ్ 6 PM షెడ్యూల్ ఉండేది. రెగ్యులర్ క్లాసెస్ ఉండేవి. గవర్నమెంట్ ప్రొసీజర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆర్డర్స్ కానివ్వండి, లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాండక్ట్ రూల్స్, లీవ్ రూల్స్, ఇలాంటి వాటి మీద బేసిక్ అవగాహన కలిగించే క్రమంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో, వేర్ డస్ ఇట్ బిగిన్, వేర్ డస్ ఇట్ ఎండ్, వాట్ కైండ్ ఆఫ్ టైమింగ్స్ ఆర్ మెయింటైన్, వాట్
ఆర్ ద డూస్, వాట్ ఆర్ ద డోంట్స్ అనేది గ్రూమింగ్ ఫర్ అ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్ అనేది జరిగింది. అప్పాలో మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఫిట్నెస్ ట్రైనింగ్ మీద మీకు, ఎందుకంటే డాక్టర్గా ఉన్నప్పుడు అంత ఫిట్నెస్ మీద అవసరం లేదు, ఇక్కడికి వచ్చే ఫిట్నెస్ మస్ట్గా ఉంటుంది, జంపింగ్లన్నీ, హార్స్ రైడింగ్స్ అనేవి, మీరు ఏ విధంగా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకొచ్చారు? అయితే అది ప్రాబ్లంగా అనుకున్నారా లేదా ఎంజాయ్ చేశారా? అందులో ఫౌండేషన్ కోర్స్లో ఐ ఎంజాయిడ్ థరోలీ, ఎందుకంటే నైస్ యోగా ఉండేది. యోగా ఈజ్ మై ఫేవరెట్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అండ్ దాని తర్వాత అకాడమీకి వచ్చాను. మోస్ట్ డ్రెడెడ్ పార్ట్ ఇన్ ద అకాడమీ ఈజ్ అవుట్డోర్. నాకు చైల్డ్హుడ్ నుండి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇన్ మై స్కూల్ టిల్ 9th grade ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ అథ్లెటిక్స్ అండ్ వాలీబాల్. కానీ మై ఫాదర్ స్టెప్డ్ ఇన్ అండ్ టోల్డ్ మీ, అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల స్పోర్ట్స్కి కెరియర్ లేదు, యూ ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ రెగ్యులర్ స్టడీస్ అని ఒక్కసారి సజెస్ట్ చేశారు. అండ్ లక్కీలీ ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ అండ్ ఆల్. సో ఇక్కడికి వచ్చాక somehow maybe because of my post pregnancy weight gain or maybe my mindset also for that matter, why should I do all this? I mean, I am here to do some administrative kind of policing job. అప్పటికి మా ఎంటైర్ ఫ్యామిలీలో ఒక్కరు కూడా డిపార్ట్మెంట్లో లేరు. మా ఇన్లాస్ సైడ్ ఉన్నారు కానీ దే వర్ ఆల్ స్కేర్డ్ ఆల్రెడీ. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఫిజికల్ యాక్టివిటీ చేయగలుగుతుందా, మా కోడలి పిల్ల ఇంత ఫిజికల్ యాక్టివిటీ చేయగలరు, ఆ మైండ్ సెట్తో వచ్చేసాను నేను. సో న్యాచురలీ ఐ వాజ్ ఫియర్ఫుల్ ఆఫ్ ద ఫిజికల్ యాక్టివిటీ రాదర్ దాన్ ఈవెన్ కన్సిడరింగ్ ఇట్. ఒక్కసారి కన్సిడర్ చేసి ట్రై చేద్దామనే థాట్ కూడా రావట్లేదు నాకు. కానీ చైల్డ్హుడ్లో చేసినటువంటి గేమ్స్ కానివ్వండి, మార్చ్ పాస్ట్లో ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మార్చ్ పాస్ట్ ఇన్ స్కూల్. ఆల్ 8th, 9th and 10th మ్యాండేటరీగా లావణ్య ఉండాల్సిందే, సైన్స్ ఫేర్ లావణ్య ఉండాల్సిందే, క్విజ్ లావణ్య ఉండాల్సిందే. సో దోస్ ఆల్ థింగ్స్ రియల్లీ హెల్ప్ మీ హియర్. అప్పుడు మార్చ్ పాస్ట్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని అకాడమీలో. ఫిజికల్ యాక్టివిటీ రన్నింగ్ అంటే ఇంకా అందరికన్నా లాస్ట్ నేనే వచ్చేదాన్ని. నేను మీకు ఇందాకే చెప్పాను, నేను అబద్ధం అంటే నేను చెప్పలేను, ఐ కాంట్ కవర్ అప్ థింగ్స్. So horse riding was actually not part of training in APPA. NPA lo it is part of the training. So horse riding kaadu gaani swimming attempt definitely I have taken an attempt on swimming. ఆ టైంలో ఎప్పుడైనా అనుకున్నారా అసలు హ్యాపీగా జీవితాన్ని వదిలిపెట్టి ఈ కష్టాలు ఏంటి, పొద్దున్న లెగడం ఏంటి? లేదు అలా ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే పరిగెత్తడం గురించి బాధేసేది, ఎంత పరిగెత్తినా ఈ గమ్యం రాదేంటి అనే. అంటే మీరు ఇక్కడ ఒక ఇష్యూ ఉందండి, డాక్టర్గా మీరు ఒక సెటిల్ అయిన తర్వాత హాస్పిటల్ తర్వాత ఈ యూనిఫామ్ విడిచిపెట్టి ఈ యూనిఫామ్ రావాలనుకున్నారు. అప్పుడు ఇందులో ఉన్న కష్టాల గురించి, ఇందులో ఉన్న ఎంజాయ్మెంట్ గురించి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి వచ్చారా? నేను ఎందుకంటే అక్కడ వేరు, అక్కడ 24 hours అది కూడా జాబే, కానీ ఇక్కడ వేరేగా ఉంటుంది కదా. ఈ రెండింటికి వ్యత్యాసాన్ని ముందు మీరు డిస్కస్ చేసి మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారా? డెఫినెట్లీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఫ్యామిలీతో డిస్కస్ అనే ఏదైతే విషయం మీరు అన్నారో, నాకు కోర్ ఫ్యామిలీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మా హస్బెండ్ది. హీ ఈజ్ ఆల్వేస్ బిన్ ఎ సపోర్టివ్ పర్సన్. రెండవది మా హస్బెండ్ సైడ్ చూసుకుంటే మా ఫాదర్ ఇన్ లా. మా మదర్ ఇన్ లా షీ వాజ్ ఆల్వేస్ అగెన్స్ట్ ఇట్. షీ నెవర్ వాంటెడ్ మీ టు లీవ్ హోమ్ అండ్ ఎక్స్ప్లోర్. షీ వాంటెడ్ మీ టు స్టే బ్యాక్ ఇన్ ద హాస్పిటల్, బీ దేర్ ఫర్ ద ఫ్యామిలీ. That's quite a natural instinct. I completely agree with her in her perspective. అంటే తన దృక్పథంలో, తన యాంగిల్లో అది కరెక్టే. ఒకడే కొడుకు కోడలు ఒక దగ్గర ఉండాలి, చంటి పాప, ఇవన్నీ ఆలోచనలు ఆమెకుంటాయి, ఆమెకున్న వ్యూలో. కానీ మా ఫాదర్ ఇన్లో ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యానో తన కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోడలు ఇంత సాధిస్తుంది అని అన్నట్టు. అంటే మీరు ఎందుకు బాధపడుతున్నారంటే, హీ నెవర్ టోల్డ్ మీ దే వర్ యాక్చువల్లీ హ్యాపీ టీయర్స్ అని. ఆనంద బాష్పాలని ఎప్పుడు చెప్పలేదు కానీ ఐ కుడ్ సెన్స్ ఇట్. ఆయన తర్వాత ఒక మాట అన్నారు నాతో నేను జాయిన్ అయ్యే రోజు, ప్రభుత్వ ఉద్యోగము నేటి కాలంలో కత్తి మీద సాము, కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండు, నిన్ను నువ్వు హామ్ చేసుకోవద్దు. సో దిస్ ఈజ్ అ వైజ్ వర్డ్ ఫ్రమ్ హిమ్.
దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ వీ లాస్ట్ హిమ్ టు క్యాన్సర్ అండ్ వీ స్టిల్ మిస్ హిమ్ అ లాట్. అంటే మీకు కుటుంబ సపోర్ట్తోనే మీకు ఇందులోకి వచ్చారు. అబ్సల్యూట్లీ. అండ్ ఐ వుడ్ నాట్ అండర్ప్లే మై ఫాదర్స్ రోల్ హియర్. ఒకే ఒక మాట అన్నారండి, నాన్నగారి ఫ్రెండ్స్ అందరూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రిటైర్డ్ ఎస్పీలు చాలామంది, సుధామా సార్ కానివ్వండి, నారాయణ సింగ్ సార్ కానివ్వండి, ఇంకా నారాయణ సింగ్ లోక్ అదాలత్ లేదండి, లోక్ అదాలత్లో చాలా పాత ఎస్పీ గారు, సమ్ 80s దే వర్ రిక్రూటెడ్, 81. విజయ్ కుమార్ సింగ్ ఒక ఆయన ఉంటారు, అంటే నిజామాబాద్ బేస్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళందరినీ చూసేవాళ్ళు నాన్నగారు. సో తను కూడా ఎంతో మంది యువతని, ఆ కాలంలో ఉన్న ట్రైబల్ యువత ఫ్రమ్ నిజామాబాద్ని ప్రోత్సహించి డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. కానీ సొంత కూతురు వచ్చేటప్పటికి ఆయనకు జంక్లాగా అనిపించి ఒకే మాట అన్నారు నాతో, డిపార్ట్మెంటా నీకు సెట్ అవుతుందా, బికాజ్ హీ నోస్ మీ పర్సనలీ అండ్ హీ నోస్ ద డిపార్ట్మెంట్ ఆల్సో అన్న తర్వాత, సరే నీ ఇష్టం, నువ్వు చేయాలంటే ఐ విల్ నాట్ డిస్కరేజ్ యూ, ఈ ఒక్క మాట అన్నారంతే. మై పేరెంట్స్ నెవర్ డిస్కరేజ్డ్ మీ ఇన్ ఎనీ. అంటే మీ నాన్నగారు ఆ విధంగా అనడంలో ఒక రీజన్ కనిపిస్తుందండి, అంటే మీరు సెన్సిటివ్ మైండ్ అనే విషయాన్ని ఆయన గుర్తించినట్టున్నారు చిన్నప్పటి నుంచి. డెఫినెట్లీ. అంటే సెన్సిటివ్ మైండ్ ఉన్న ఒక అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తుందంటే ఆవిడకి మోరల్ సపోర్ట్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉండాలి. మరి ఆ విధంగా మీరు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా పెంచుకుంటూ వచ్చారు? దీనికి నేను ముఖ్యంగా చెప్పేది నాట్ ఓన్లీ ఫ్యామిలీ సపోర్ట్ అండి, బట్ ఆల్సో మై పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బుక్స్. రైట్. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. ఒకవేళ నాకు ఆ బుక్ మొత్తం చదవడం కుదరకపోయినా కనీసం ఎవ్రీడే ఒక 2 పేజీలైనా చదువుతాను. ఎనీ కైండ్ ఆఫ్ బుక్స్ విచ్ ఆర్ మోర్ రిలేటెడ్ టు పర్సనల్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. సైకాలజీ బుక్స్ అమ్మాయిలు ఎందుకు చదవాలి అంటే, హౌ డస్ అ సైకాలజీ ఆఫ్ యోర్ బ్రెయిన్ ఆపరేట్, అ జనరల్ హ్యూమన్ బ్రెయిన్ ఆపరేట్, అ టాక్సిక్ బ్రెయిన్, ఎవరైతే మిమ్మల్ని టాక్సిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎలా ఉంటారు, హార్మ్లెస్ పీపుల్ ఎలా ఉంటారు, హెల్ప్ఫుల్ పీపుల్ ఎలా ఉంటారు అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని మీ సిస్టమ్, అంటే సపోర్ట్ సిస్టమ్ మీరు డెవలప్ చేసుకోవడానికి ఒక కాన్ఫిడెన్స్ని మీకు ఇస్తుంది. అందుకని అట్లీస్ట్ 2 pages 1 వైజ్ సెంటెన్స్ ఉంటుందండి. ఏ 2 pages అయినా కానివ్వండి, ఒక వైజ్ సెంటెన్స్ మీ డేని నడపడానికి ఖచ్చితంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ బిగ్ సజెషన్ అండ్ అ వెరీ హెల్ప్ఫుల్ సజెషన్ ఐ వుడ్ గివ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్. ఓకే. బికాస్ దట్ ఈస్ వాట్ హెల్ప్ మీ బిల్డ్ మై ఓన్ కాన్ఫిడెన్స్. తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ అండి. వరంగల్ సబ్ డివిజన్. వరంగల్ అప్పుడే అర్బన్ అండ్ రూరల్ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. నా యొక్క సబ్ డివిజన్ అర్బన్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. వరంగల్ సబ్ డివిజన్ అని, దాంట్లో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ర్యాంక్ SHO ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్లు, మట్వాడ, ఇంతజార్గంజ్, మిల్స్ కాలనీ, ఒకప్పుడు హైలీ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ విత్ ఏ వండర్ఫుల్ హిస్టరీ. వరంగల్ కోట కానివ్వండి, రుద్రమదేవి గారి జ్ఞాపకాలు కానివ్వండి, అండ్ ద మోస్ట్ ఫేమస్ ఎనుమాముల మార్కెట్ యార్డ్ కానివ్వండి, అట్లాగే నొటోరియస్ గ్యాంగ్స్ రిజైడ్ చేసే మిల్స్ కాలనీ ఏరియా కానివ్వండి, ఇట్లాంటి వెరీ క్రూషియల్ అండ్ వెరీ వెరీ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆర్ట్ కాలేజెస్ ఫ్రమ్ వరంగల్, ఆర్ట్స్ కాలేజెస్ అన్నీ కానివ్వండి నా సబ్ డివిజన్ లిమిట్స్లో ఉండేవి. అన్నింటికంటే డియర్గా నేను చెప్పుకునేది నా ఆఫీస్ ఆపోజిట్గా కాకతీయ మెడికల్ కాలేజ్ ఉండేది. నా ఫేవరెట్. ఎస్, ఎవ్రీడే మార్నింగ్ వెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఆఫీస్ ఐ కెన్ సీ ఇట్. అనిపించదా అరే వైట్ కోట్ వేసుకుంటే బాగుందేమో అని? వరంగల్లో ఉన్నన్ని రోజులు వైట్ కోట్కి ఎంత సపోర్ట్ చేయాలా, ఎంత అవసరము పోలీస్ సపోర్ట్ అనేది అర్థమైందండి. అంటే మీరు ఫస్ట్ సబ్ డివిజన్లో మీకు బాగా గుర్తుంటుకున్న కేసు చెప్పండి. చాలా గుర్తుగా ఉన్న కేసు అంటే, ఒకటి 6 విమెన్, ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్, వాళ్ళని చందానగర్ రెడ్ లైట్ ఏరియా నుండి రెస్క్యూ చేసుకొని తీసుకొచ్చాము. ఆ కేసు అండి. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే. ఇందులో అసలు మీరు యుల్ నాట్ బిలీవ్ మీ, ఆల్ దీస్ 6 గర్ల్స్ వర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ డిఫరెంట్ మండల్స్ ఆఫ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఎక్కడ మీరు ట్రేస్ చేశారు కేసు? ఒక్క అమ్మాయి, షీ వాజ్ ఫ్రమ్ వరంగల్. ఆ అమ్మాయి కాన్స్టెంట్గా వచ్చి నాకు పిటిషన్ ఇచ్చేది,
ఒకసారి ఎందుకు ఈ అమ్మాయి ఇంత రిపీటెడ్గా వస్తుంది, ఏ విషయంలో వస్తుందంటే నన్ను ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి పిటిషన్ చెప్పేది. సరే అని చెప్పి ఆ అబ్బాయిని పిలిపించండి అని ఎస్హెచ్ఓకి కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతలో నా దృష్టిలోనా వాళ్ళు ఎలా మాట వింటే ఆ పద్ధతే కౌన్సిలింగ్. అంటే అమ్మాయి వచ్చినప్పుడు మీ దగ్గర ఈవ్ టీజింగ్లో మీలో ఒక మహిళ బయటకు వస్తారా? ఈవ్ టీజింగ్లోనా? డెఫినెట్లీ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ అటెండ్ చేసి నేను హెడింగ్ టువర్డ్స్ మై హోమ్ ఇన్ మై ఆఫీస్ వెహికల్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బైక్ మీద హీ వాజ్ ఫాలోయింగ్ హర్. లుక్ ఇట్ అపియర్డ్ దట్ దే బోత్ వర్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్. బట్ అంటే ఫ్రెండ్స్ ఏదో గొడవ పడి ఈ అమ్మాయి బైక్ ఎక్కనని ఆ అబ్బాయి బతులాడుకోవడం అనిపించింది. కానీ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇట్ వాజ్ వెరీ డార్క్, లైట్లు లేవు, ఆ బైక్ ఒక్కటే ఫాలో అవుతుంది, మనుషులు ఎవ్వరూ లేరు చుట్టుపక్కల, ఓన్లీ మై వెహికల్ వాజ్ కమింగ్ డౌన్. ఇంకా అలా కాదని చెప్పి ఆపాను బండి. ఆపి ఒక్కసారి సైరన్ మోగించి బిఫోర్ ఐ కుడ్ కాల్ ద కంట్రోల్ రూమ్ ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడాను. ఏమైందంటే లేదు మేడం మా ఫ్రెండే అని అంటే కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్, ఐదర్ యూ గో విత్ హిమ్ ఆర్ యూ టేక్ ఎన్ ఆటో అండ్ లీవ్ ఫ్రమ్ హియర్, దిస్ ఇస్ నాట్ ఎ సేఫ్ ఏరియా అని చెప్పి తనకు అడ్వైజ్ చేసి వెళ్ళడం. డెఫినెట్లీ అండి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అసలు సమస్య లేదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పింది, అదే అమ్మాయి లేదు మేడం వీడు నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్పి ఇన్స్టెంట్గా మై షీ టీమ్ మేడం ద్వారా షీ టీమ్స్ని పిలిపించడము అండ్ కంట్రోల్ రూమ్కి చెప్పించడము, పెట్రోల్ వెహికల్ రావడము, ఈవ్ టీజర్ని ఆ యొక్క సెక్షన్లలో చట్ట పరిధిలో చేస్తారు. కానీ మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి లాభం వస్తుందంటారా? అక్కడ రాలేదు, అది కరెక్ట్ కాదు. దానివల్ల ఇష్యూ పెరుగుతా తప్ప వాడికి చట్టం యొక్క రుచి చూపిస్తే చాలండి. అది ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాం అంతే. వరంగల్లో మీరు ఆ కేసు చెప్పండి మేడం, ఇంట్రెస్ట్. సో ఆ అమ్మాయి రిపీటెడ్గా నేను ఎస్హెచ్ఓకి చెప్పడం జరుగుతుంది కానీ ఐ డిడ్ నాట్ ఫాలో ఇట్ అప్. సో వన్ ఫైన్ డే ఐ ఆల్సో రిసీవ్డ్ అనదర్ పిటిషన్ ఫ్రమ్ ఐ థింక్ ఫ్రమ్ మై ఎస్పీస్ ఆఫీస్. జీ పిటిషన్స్ అంటాం మేము, జనరల్ పిటిషన్స్. జనరల్ పిటిషన్స్లో అందులో ఏమనుందంటే ఒక అబ్బాయి మీద చాలా డీటెయిల్గా ఇలా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని వచ్చింది. అమ్మాయిలని వేధిస్తున్నాడు, అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నాడు, ప్రేమ పేరుతో మోసం చేసి వదిలేస్తున్నాడు అని. దిస్ వాజ్ జస్ట్ ఆఫ్ ద పిటిషన్. అయితే వెంబడే నేను మా యొక్క టీమ్ని అలర్ట్ చేసి నా ఇంటర్నల్ టీమ్ నేను ఒకటి డెవలప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఈ కేస్ మీద పెట్టాను. ఇన్సిడెంటల్గా ద సేమ్ ఫెలో హూ వాజ్ ట్రబ్లింగ్ ద పిటిషనర్ హూ కేమ్ టు మీ, అతనే ఈ పిటిషన్ ఏదైతే నాకు ఫార్వర్డ్ అయిందో ఆ పిటిషన్లో కూడా అక్యూజ్డ్. సో అప్పుడు వాడిని పికప్ చేశాను. పికప్ చేసి మొత్తం దాని వెనకాలంతా ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే వాడు అమ్మాయిలని ఇక్కడ నుండి ప్రేమ పేరుతో మాటలు చెప్పి, మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటాను అని ఇలోప్ చేయించుకొని తీసుకెళ్ళి అలా టోటల్ నేను చెప్తున్నాను కదా మినిమం ఒక 10 అమ్మాయిలవి కేసెస్ మేము అనర్త్ చేశాం. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనకి ఒక లేడీ ఇక్కడ వరంగల్ నేటివ్ లేడీ, తను ఒక బ్రోతల్ హౌస్ నడుపుతుంది చందానగర్ చంద్రపూర్లో, మహారాష్ట్ర చంద్రపూర్లో. అక్కడ నడుపుతున్నటువంటి బ్రోతల్ హౌస్లో వీడు ఆ లేడీతో కనెక్షన్ పెట్టుకొని డబ్బులకి వీళ్ళని అక్కడ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ పెళ్లి చేసుకుంటాను అని చంద్రపూర్కి తీసుకెళ్ళి ఆమెకి అప్పచెప్తున్నాడు. అక్కడ వాళ్ళ కష్టాలు చూస్తే ఐ వాజ్ టోటలీ షాక్డ్. అంటే అసలు లిటరలీ ఒక పెంకుటిల్లు, బండల ఇల్లు, అండ్ ద వే దే వర్ ట్రీటెడ్ వాజ్ ఆల్సో హారబుల్. ఏ పర్సన్ని కూడా ఫర్గెట్ అబౌట్ గర్ల్స్, ఫర్గెట్ అబౌట్ విమెన్, ఫర్గెట్ అబౌట్ మెన్ ఆల్సో, ఏ పర్సన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ని కూడా ట్రీట్ చేయకూడని పద్ధతిలో వాళ్ళని ట్రీట్ చేయడం. సో నా టీమ్ లెడ్ బై అన్ ఇన్స్పెక్టర్, 1 woman SI, 1 woman ASI అండ్ టీమ్ ఆఫ్ అట్లీస్ట్ 10 మెంబర్స్ని పంపించడం జరిగింది. ఇట్ వాజ్ అ హ్యూజ్ టీమ్. ఎందుకంటే నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లీస్ట్ ఒక 20 గర్ల్స్ ఉన్నారు అక్కడ అనేది ఇన్ఫర్మేషన్. అయితే బిఫోర్ వీ కుడ్ రీచ్ దేర్
వాడు అక్కడ వీడి సోర్సెస్ అన్ని ఆ లేడీని అలర్ట్ చేయడం జరిగింది. అంతలోపు ఏదైతే ప్లేస్ మేము రేడ్ చేసామో అక్కడ ఒక్క అమ్మాయి కనిపించకుండా వాళ్ళు మాయం చేశారు. అయితే ఐ మస్ట్ అప్రిషియేట్ మై ఓల్డ్ టీమ్ ఫ్రమ్ వరంగల్. ఎస్ఐ సుజాత ప్రస్తుతం తను ఉమెన్ ఇన్స్పెక్టర్ ఇన్ వరంగల్, ఉమెన్ పిఎస్లో షీ ఈజ్ ఇన్స్పెక్టర్. సో ఆ అమ్మాయి తెలివిగా ఏం చేసిందంటే ఆ లోకల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. ఎందుకంటే వీళ్ళు లోకల్ వాళ్ళకు కూడా న్యూసెన్సే కదా. లోకల్ వాళ్ళు మా ఎస్ఐకి సపోర్ట్ చేసి ఇలా వాడు రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళాడు, వాళ్ళని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాడు అనేసరికి వీళ్ళందరూ ఇమ్మీడియట్గా దే వెంట్ టు రైల్వే స్టేషన్లో మా అదృష్టం ఆ 6 అమ్మాయిలు, కాకపోతే ఇంకొక దాదాపు 14 మంది దొరకలేదు. ఆ అమ్మాయిలని వాడు ఎస్కేప్ చేయించేశాడు అప్పటికే. ఆ 6 అమ్మాయిలు మన ఏరియా పిల్లలు, మన వరంగల్, ఖమ్మం, ఇప్పుడున్నటువంటి మహబూబాబాద్ జిల్లా అండ్ పక్కన మంచిర్యాల ఏరియా ఇటు వైపు ఉన్న పిల్లలు అన్నమాట. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ వర్ టెలింగ్, అంటే ఇండివిజువల్గా మాట్లాడినా కూడా వాళ్ళు ఒకే మాట చెప్పారు, వాడిని మాకు ఇచ్చేయండి, మేము వాడంతా చూస్తాం. ఆ రేంజ్లో దే వర్ ఫ్రస్ట్రేటెడ్, హారబుల్లీ టార్చర్డ్ బై దట్ ఫెలో. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ నెవర్ గో ఆఫ్. పీటా కేసు పెట్టాము, అరెస్ట్ చేశాము. లేటర్ ఆన్ ఇట్ వాజ్ ట్రైడ్ అండ్ అంటే అటువంటి చట్టం రుచి కూడా చట్టం వెనకున్నది కూడా చూపించుంటే బాగుంటుంది కదా. అది జరిగే ఉంటుంటుందిలేండి. సమ్ థింగ్స్ ఆర్ బెటర్ అన్సైడ్. రైట్ అండి. ఓకే, ఆ కేసు బాగా గుర్తుండిపోయింది మీకు. ఎస్, డెఫినెట్లీ. ఫస్ట్ పోస్టింగ్లోనే మంచి కేసు డీల్ చేశారు. డెఫినెట్లీ. తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్లోనే చాలా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానివ్వండి, తెలంగాణ ఉద్యమం కానివ్వండి, మంచి ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది అండ్ ఆల్సో హార్డ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ఎస్పీ ఎవరండి మీకు? ఫస్ట్ ఎస్పీ రాజేష్ కుమార్ సార్, ప్రస్తుతం ఐజీ సిఐ సార్. దాని తర్వాత శ్యామ్ సుందర్ సార్ వచ్చారు. బట్ వరంగల్లో మీరు నైట్ డ్యూటీలకి వెళ్ళినప్పుడు బందోబస్తులకి ఎవరైనా సీఎం కానీ లేదు, మీరు అన్నట్లుగా ఉద్యమం నడుస్తుంది కాబట్టి రోజుకి 4-5 గంటలు 5 గంటలు రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? ఇబ్బందులు అని నేను అనను, కాకపోతే ఒక ఉమెన్ ఆఫీసర్ అప్పట్లో 2011 మాట నేను చెప్తున్నాను, 11 and 12 మాట. ఒక ఉమెన్ ఆఫీసర్ని తొందరగా పబ్లిక్ కానీ లేదా లీడర్లు కానీ లేదా ఇంకా స్టూడెంట్స్ కానీ తొందరగా యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడమే నాకు పెద్ద ఛాలెంజ్ అయ్యేది. సో నేను నా తరఫు నుండి నేనేం చేసేదాన్నంటే స్కూల్స్, కాలేజెస్, రేడియో ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్నీ చేసేదాన్ని. సో దట్ నేనేదైతే ఆ ప్రోగ్రాంలో మాట్లాడతానో అది నెక్స్ట్ 1 వీక్లో ఖచ్చితంగా నేను ఏ ప్రామిస్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా మళ్ళీ దానికి డెఫినెట్గా రెస్పాన్స్ కనిపించేటట్టు ఇనీషియల్ 6 months అలా ఫోకస్ చేశానండి నేను. దాంతో డెఫినెట్లీగా నాకు ఆ పబ్లిక్ నుండి ఆ సపోర్ట్ అనేది రావడం జరిగింది. దాంతో ఇట్ మేడ్ మై వర్క్ లైఫ్ మచ్ బెటర్. సో మేబీ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ రియలీ హెల్ప్డ్ మీ. కరెక్టే అండి. కానీ నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటి ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు? అండ్ డెఫినెట్లీ దట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. కాకపోతే వరంగల్ టౌన్లో నైట్ రౌండ్స్ అది ఉన్నప్పుడు మై ఆఫీస్ వాజ్ ఆల్సో అండర్ ద సేమ్ లిమిట్స్ కాబట్టి దట్ వాజ్ నాట్ అ మేజర్ ఇష్యూ. బందోబస్తు విషయంలో వచ్చింది ఏదో మూమెంట్ ఉంది, విఏపీ మూమెంట్ ఉన్నప్పుడు దాదాపు ముందు 3 గంటలు, తర్వాత 1 గంట మీరు రోడ్డు మీద ఉండాల్సిందే. అసలు ఇంకేమీ గుర్తుండదండి. అదే కదా, సూపర్వైజింగ్ ఆఫీసర్ అయినా సరే మీరు రోడ్డు మీద ఉండాల్సిందే. ఆ టైంలో మహిళలకు ఉన్న ప్రాబ్లమ్స్, మహిళలు అంటే నేను ఇక్కడ చాలా మంది అక్కడే భయపడుతుంటారు, అమ్మో గంటలు నిల్చోవాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఒకటి. తర్వాత పురుషులు మమ్మల్ని వేధిస్తుంటారు పోలీస్ స్టేషన్లో అని ఒక ఫీలింగ్ ఉందండి. అవును, ఉంటుంది. కాకపోతే వేధించడము అనేది, అంటే వేధించడం అనేది అంటే దాని క్వశ్చన్ కరెక్ట్ క్లారిటీ. వేధించడం అంటే లైంగిక వేధింపులు అని కాదండి. వీళ్ళేం చేస్తారులే మహిళలు
అనే చులకన భావం ఉంటుంది Exactly. అన్నది. డెఫినెట్లీ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను కదా, నిన్న కూడా నేను ఒక విమెన్స్ డే ప్రోగ్రాంలో ఇదే చెప్పొచ్చాను. అ కాన్ఫిడెంట్ ఉమెన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ఎనీ మ్యాన్. అవును. సో మీకు కాన్ఫిడెన్స్ భయం వేసింది లోపల, మీకు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు, జస్ట్ ఫేక్ యువర్ కాన్ఫిడెన్స్. రైట్. సో ఇట్లాంటివి నేను నా పరిధిలో పనిచేస్తున్నటువంటి కానిస్టాబులరీని కానివ్వండి, లేదా విమెన్ ఆఫీసర్స్ని కానివ్వండి, డే టు డే బ్రీఫింగ్లో, అట్లాగే వాళ్ళు ఆ పాయింట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోవడము, ప్లస్ విత్ ఇన్ దాట్ ఏరియా ఏదైనా సొల్యూషన్ వెతికి వాళ్ళకి సజెస్ట్ చేయడము, లేదా వాళ్ళ సొల్యూషన్ వెతుక్కునే మైండ్ సెట్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువగా మీరు అబ్సల్యూట్లీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేపిస్తున్నట్లు. అంతే. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆఫీసర్ని చెప్పకుండా ముందు మన ప్రజెన్స్ మన పైన పాయింట్ చేయాలి. మన మైండ్ పని చేసిందంటే ఆటోమేటిక్గా అది డెఫినెట్లీ. ఎప్పుడైతే మనం చేయలేకపోతున్నామో అప్పుడు సూపర్వైజరీ ఆఫీసర్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉంటారు కాబట్టి దే కెన్ జడ్జ్ ద సిచ్యువేషన్ మచ్ బెటర్. రైట్. వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను వరంగల్ తర్వాత మెటర్నిటీ లీవ్లో వెళ్ళానండి. నాకు అప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యాడ్ మై సెకండ్ చైల్డ్. ఇట్ వాజ్ అ సన్. ఇంకా మా ఫాదర్ ఇన్ లా నన్ను చూశారు, ఈమె పనిలో వదిలేస్తే పని తప్ప ఇంకేం చేసేటట్టు లేదు అని చెప్పి ఇంకా ఇమ్మీడియట్గా హీ ఆస్క్డ్ మీ టు షిఫ్ట్ టు మహబూబ్ నగర్. నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది. బాబు పుట్టాక దాదాపు 6 months మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. దాని తర్వాత మహబూబ్ నగర్లోనే, సిన్స్ మై హస్బెండ్ వాజ్ అ పీడియాట్రిషియన్ అండ్ ఫస్ట్ చైల్డ్తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండింది కాబట్టి నేను ఇట్ వాజ్ మై పర్సనల్ డెసిషన్ టు స్టే బ్యాక్ ఇన్ ఎనీ పోస్ట్ అవైలబుల్ ఇన్ మహబూబ్ నగర్ లిమిట్స్. సో నా అదృష్టవశాత్తు అక్కడ ఇంటెలిజెన్స్ డిఎస్పీ పోస్ట్ అనేది వేకెంట్గా ఉండింది అండ్ అప్పుడే తెలంగాణ ఫార్మేషన్ కూడా దగ్గరలో ఉండింది. సో దే నీడెడ్ డిఎస్పీ దేర్ అండ్ అప్పుడు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్గా ఇప్పటి డీజీ సార్ మహేందర్ రెడ్డి సార్ ఉన్నారు. నేను వెళ్ళి సార్ని కలవడం జరిగింది. సార్ హీ కైండ్లీ కన్సిడర్డ్ మై రిక్వెస్ట్ గివెన్ మై సిచ్యువేషన్. ఇంకా అప్పుడు ఇంటెలిజెన్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎంతకాలం పనిచేస్తారు? దాదాపు 6 ఏళ్ళు నేను ఇంటెలిజెన్స్లో వర్క్ చేశాను. నా ఫస్ట్ ప్రమోషన్ ఇన్ మై సర్వీస్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఇన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆఫ్టర్ ప్రమోషన్ ఆల్సో ఆల్మోస్ట్ 2 years I have worked in intelligence as additional SP and during my additional SP period I was looking after Mehboob Nagar, Nalgonda and Vikarabad districts. అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూస్తారండి లేదంటే మెయిన్ ఇంటెలిజెన్స్ అంటే యూజువలీ జనరల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. పొలిటికల్ ప్రయారిటీ ఉంటుంది, అదర్ దాన్ ద డెవలప్మెంటల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ రిలేటెడ్ ఇంటెలిజెన్స్ కూడా. రైట్. అంటే ఇంటెలిజెన్స్ కొంచెం ఎక్కువ నేను అడగకూడదు. అంటే భర్త డాక్టర్, భార్య పోలీస్ మహబూబ్నగర్లో. అవును. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సైబరాబాద్ వచ్చారు. సైబరాబాద్కి 2019 నవంబర్లో రావడం జరిగింది. అడిషనల్ ఎస్పీ తర్వాత యాజ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వచ్చాను అండ్ ఆఫ్టర్ దట్ 2020లో కోవిడ్ రావడం జరిగింది. సో అడ్మిన్ వర్క్ చూసుకుంటూనే బీయింగ్ మెడికల్ గ్రాడ్యుయేట్ సజ్జనార్ సార్ నాపై నమ్మకం ఉంచి మా ఎంటైర్ యూనిట్ స్టాఫ్ కోవిడ్ హెల్త్కి సంబంధించి ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్కి సంబంధించి బాధ్యత నన్ను నమ్మి ఇచ్చారు. అండ్ సార్ కంటిన్యూస్గా నన్ను గైడ్ చేసేవాళ్ళు, ఇది ఇక్కడ, అది అలా చేయండి, ఇది ఇలా చేయండి అని చెప్తూనే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి కోవిడ్లో నేను ఒక డాక్టర్ని అనే ఆ కంప్లీట్ ఫీలింగ్ని కూడా ఐ కుడ్ ఎంజాయ్. అంటే కోవిడ్ టైంలో మీరు ఇటువైపు పోలీస్ యూనిఫామ్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు మీ పాత ప్రొఫెషన్ ఎదురు కనిపిస్తుంటుంది, మీ అవసరాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఈ యూనిఫామ్తో పాటు ఆ సర్వీస్ చేయాలనిపించిందా లేదా రెండు చేద్దాం అనిపించింది? రెండు అని అన్నాను. బేసికలీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆ ఫస్ట్ రెస్పాన్స్ మెకానిజం మేమే కాబట్టి ఏదైనా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే అట్లీస్ట్ ఐ వాజ్ ఈక్విప్డ్ ఇనఫ్ టు గైడ్ దెమ్ ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఎవ్వరికీ ఏమీ తెలియదు. నా అదృష్టవశాత్తు మా హస్బెండ్ డైలీ వచ్చి నాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి సో ఐ ఆల్వేస్ హ్యాడ్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అండ్ మై బ్రదర్ వాజ్ ఇన్ USA. హీ నెవర్ లెఫ్ట్ మై ఫింగర్ టిల్ టుడే.
ఇప్పటికీ నన్ను గైడ్ చేస్తుంటారు. ఇప్పటికీ సిన్స్ హీఈస్ అ రేడియాలజిస్ట్ అండ్ కోవిడ్ వాజ్ కంప్లీట్లీ రెస్పిరేటరీ డిజార్డర్. అంటే బయట నుంచి వచ్చిన కాళ్ళు రాగానే మీరే ముందు గైడెన్స్ ఇస్తుంటారా డాక్టర్ వరకు వెళ్ళకుండా? లేదండి, ఇలా ప్రికాషన్ తీసుకోండి, ఇది చేయండి. నేను వీ హ్యావ్ డెవలప్డ్ సైబర్ కంట్రోల్ రూమ్ ఇక్కడ, హెల్త్ కంట్రోల్ రూమ్. హెల్త్ కంట్రోల్ రూమ్లో మేము హౌ టు రిసీవ్ అ కాల్, వాట్ కైండ్స్ ఆఫ్ కాల్స్ విల్ బి రెడ్ ఫ్లాగ్డ్, వాట్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ నెసెసరీ టు సర్టన్ people who are not infected but are scared, what kind of counseling is necessary for the family members, ఒకవేళ అడ్మిట్ అయిన పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీని ఎలా గైడ్ చేయాలి, అడ్మిట్ అయిన కేసెస్లో ఫాలో అప్ ఎలా చూసుకోవాలి, అండ్ వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్లో మన వైపు నుండి అంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వైపు నుండి ఎన్ని రకాలుగా మనము వాళ్ళని ప్రివెన్షన్ జోన్లో పెట్టగలుగుతాం. మాస్క్లే కానివ్వండి, శానిటైజర్లే కానివ్వండి, అది సప్లై చేయడమే కానివ్వండి, లేదా ఇమ్యూనిటీ బూస్టర్ మెడిసిన్సే కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్సే కానివ్వండి, వాటికి సజెస్ట్ చేయడము. అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే టెలికాన్ఫరెన్స్లో ఖచ్చితంగా కోవిడ్ పార్ట్ గురించి ఒక బ్రీఫింగ్ ఉండేది. సార్ ఖచ్చితంగా నన్ను మాట్లాడమనేవాళ్ళు. సో ఆ టెలికాన్ఫరెన్స్లోనే ప్రతి ఒక్క ఎస్హెచ్ఓకి ఈ గైడెన్స్ వెళ్ళిపోయేది. అండ్ వాళ్ళు ఇన్ టర్న్ దే యూస్ టు గైడ్ ఎవ్రీ పర్సన్. అండ్ ఇది కాకుండా ప్యారలల్గా 24/7 కోవిడ్ హెల్త్ కంట్రోల్ నడిచేది. మీ చదువుకున్న సబ్జెక్ట్ ఈ రకంగా డెఫినెట్లీ యూజ్ అయింది. అంటే యూనిఫామ్ కోర్టు లేకపోయినా మీతో చెప్పించింది అది డెస్టినీ అనొచ్చు. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిందండి. 2021 మార్చ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత, as I told you, my father-in-law, we lost him after a very small but very tough battle of cancer. మార్చ్లో ఆయనకి డయాగ్నోజ్ అయింది. నా ప్రమోషన్ కూడా we couldn't receive it very happily. ఆ 2 months లక్కీగా సజ్జనార్ సార్ కన్సిడర్డ్ మై పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి ఏంటి అనేది. ఇంకా May 29th we lost my father-in-law. సో ఆ 2 months పోస్ట్ ప్రమోషన్ నేను career paranga I couldn't really focus much. I was that's an emotional part. And after that when I came back I started looking after crimes. Endukante on promotion DCP admin లేదు ఇక్కడ పోస్ట్. సో సిపి సార్ మీరు ప్రస్తుతం క్రైమ్స్లో కొన్ని కేసెస్ స్పెసిఫిక్గా యూ వర్కౌట్ ఆన్ దెమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రెస్ జరుగుతున్న క్రమంలోనే సార్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. స్టీఫెన్ సార్ రావడం జరిగింది. సార్ కూడా నన్ను గమనించి, నా బ్యాక్గ్రౌండ్ గమనించి అంతా చూసి, సైబర్ క్రైమ్స్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ ప్లేస్, ఐ వాంట్ సమ్ వన్ వెరీ రెస్పాన్సిబుల్ హియర్ అని, ఐఎమ్ ట్రస్టింగ్ యూ విత్ దిస్ అని ఒక నా పైన నమ్మకం ఉంచడము అండ్ సైబర్ క్రైమ్స్ ఇన్ఛార్జ్గా ఉంచడము అనేది ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. ఓకే, సైబర్ క్రైమ్ గురించి మనం మాట్లాడబోదు మేడం. మీరు వరంగల్లో చేసినప్పుడు పబ్లిక్తో ఇంటరాక్ట్ ఎక్కువ ఉండేది. క్రిమినల్స్ పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా బూతులు మాట్లాడే అవకాశం వచ్చిందా మీకు? క్రిమినల్స్, దిస్ ఈజ్ అ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. అంటే బూతులు క్రిమినల్స్ ఆర్ స్పోకెన్ టు ఇన్ దేర్ లాంగ్వేజ్ కాదు మేడం, బూతులు మాట్లాడితేనే పోలీస్ అనేది నా ఉద్దేశం కాదండి. కానీ ఒక్కొక్కసారి మీకు ఆ క్రిమినల్ చూడగానే మీకు బయటకు వస్తుంటారు. ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. యూ మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ దిస్. ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే అమ్మాయిలు మాకు బూతులు రావు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నేర్చుకోవాలా అన్నది క్వశ్చన్ కూడా ఉంది. బూతులు వస్తేనే పోలీసులో చేరాలా అని అసలు ఇట్స్ నాట్, నో, దట్ ఈస్ వెరీ బ్లాంకెట్ స్టేట్మెంట్ అండి. ఇట్ ఈస్ రాంగ్. సో ఐ వుడెంట్ అగ్రీ విత్ ఇట్. హౌఎవర్ ఇఫ్ సర్టన్ పీపుల్ అండర్స్టాండ్ ఓన్లీ దాట్ లాంగ్వేజ్, లెట్ ఇట్ బీ లైక్ దాట్. ఇదే చెప్తాను కేసు. సో ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నాకు ఫోన్ కాల్ వచ్చింది. రీసెంట్గా డెలివరీ అయిన మదర్, ఒక 1 month బేబీ మర్డర్ అయింది. వరంగల్ మిల్స్ కాలనీ ఏరియా వెళ్ళాను. మొత్తం గమనించాను. మదర్ బెడ్లోనే చనిపోయి ఉంది. పక్కనే చంటి బేబీ, 1 month బేబీ. నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. నో వన్, లిటరలీ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ ఉన్నారు. నేను వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఇది.
ఏం జరిగింది అని మొత్తం ఎంక్వైరీ చేస్తే హస్బెండ్ అంబులెన్స్ డ్రైవర్ తాగుబోతూ మదర్ తోటి వాళ్ళ ఆ అబ్బాయి మదర్ తోటి ఈ అమ్మాయికి ఎప్పుడు గొడవలు అయ్యేవి. సెకండ్ చైల్డ్ కూడా గర్ల్ చైల్డే హూ విల్ టేక్ కేర్ అని చెప్పి స్టార్ట్ అయింది గొడవ. ఆ రోజు అతను అంబులెన్స్ డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆయనకి వండి పెట్టలేదు. వాళ్ళ మదర్ కూడా లేదు ఇంట్లో, ఆ ఓల్డ్ లేడీ లేదు, వాళ్ళ డాటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో రాత్రి గొడవ జరిగింది ఇద్దరికి ఫుడ్ విషయంలో. గొడవ జరిగితే ఐ డోంట్ థింక్ హీ వాజ్ డ్రంక్ ఉన్నా కూడా అంత ఘోరమైన పని చేయరేము. జస్ట్ ఒక టవల్ తీసుకొని స్ట్రాంగ్యులేట్ చేసేసాడు మదర్ని వైల్ షీ వాజ్ స్లీపింగ్. బెడ్ మీద ఎలా పడుకుందో అలాగే. హీ డింట్ ఈవెన్ కన్సిడర్ ద లిటిల్ బేబీ, నాట్ ఈవెన్ ఫర్ అ సెకండ్. అట్లాంటి కోల్డ్ క్రిమినల్స్ని, అట్లాంటి బ్రూటల్ క్రిమినల్స్ని ఇంకా ఏ లాంగ్వేజ్ వాడతామండి? ఎటువంటి ఇది వస్తుంది? దిస్ ఈజ్ లైక్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. లేటర్ ఆన్ లీగల్ ప్రాసెస్లో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు quote this here on for the first time on media. He got a life conviction. Oh, super. I was the investigating officer in that case. He got a life conviction. Kani aa roju I really broke and couldn't bear that scene. అంటే పీకారా లేదండి? లేదండి, మీరు చెప్తుంటేనే నాకే అసలు అది such a horrible situation అండి, బాధ అనిపించింది. తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చిన తర్వాత మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ నడుస్తుండేది. ఎస్. తర్వాత అది వైట్ కాలర్ రెఫరెన్స్కి మారింది. ఆ ప్యాటర్న్ ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది. వాడు ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో చేస్తుంటాడు, ఇక్కడ అమ్మాయిలందరూ బలవుతుంటారు. సైబర్ క్రైమ్లో కేసులు రిజిస్టర్ అవుతాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, రికవరీ కొంత పార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్యూజ్డ్ ఏమో అన్ఎడ్యుకేటెడ్ కనిపిస్తాడు, విక్టిమ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటాడండి. ఈ ప్యాటర్న్లో సైబర్ క్రైమ్లో పడకుండా ఉండాలంటే యాజ్ ఏ సైబర్ క్రైమ్ డీసీపీగా ఎంఓస్ ఏ విధంగా ఉంటాయి, అంటే మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇన్నోసెంట్ పబ్లిక్ అందులో వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి? ఎక్కువగా ఇన్నోసెంటే కాకుండా గిడ్డినెస్ కూడా వాళ్ళకి ఆశ అన్నది ఎక్కువగా చూపిస్తుంటుంది, ఎక్కువ అత్యాశ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్. సైబర్ క్రైమ్ మీరు అన్నట్టు ఒకప్పుడు కన్నా కూడా ఆల్మోస్ట్ 10 folds ఇంక్రీజ్ అయింది. సైబరాబాద్లోనే మనం గమనించుకుంటే గత 3 ఏళ్ళుగా 2019 డేటా మనం తీసుకుంటే మహా అంటే 500 క్రైమ్ రిజిస్టర్ అయ్యేది. కానీ 2021 లేటెస్ట్ డేటా విదిన్ సైబరాబాద్ యూనిట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ నియర్లీ 3,500 కేసెస్. 3,500 సో మెనీ. అంటే దిస్ ఈజ్ జస్ట్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అంటే ఎన్నో కేసులు మనకెందుకులే, ఏదో 1,000 రూపాయలే పోయాయి కదా, ఏదో 5,000 పోయాయి కదా, మంచిదేలే అని సర్దుకుపోయి దాన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దీంట్లో నేను చెప్పే కొన్ని టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సిన టిప్స్. ఒకటి, ఏ సైబర్ ఫ్రాడ్స్టర్ కూడా మీ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ పిన్ నంబరో లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఓటీపీయో లేదా సీక్రెట్ ఇన్ఫర్మేషనో లేకుండా మీ బ్యాంక్ని యాక్సెస్ చేయలేడు. అది మీరు ఒక బండ మీద గుర్తులాగా రాసుకోవాలి. మన ఓటీపీ ఎవరికి ఇచ్చినా మీ అకౌంట్ కాంప్రమైజ్ అయినట్టే లెక్క. అది మీ నైబరే చేస్తాడా, ఎక్కడో కూర్చున్న సైబర్ ఫ్రాడ్స్టరే చేస్తాడా, anyone can do it. Never reveal your secret pin codes or OTPs to any person. It is supposed to be a personal identification number. It is supposed to be only for you, not for everyone. That is one very important thing. Second వచ్చేసి సోషల్ మీడియా అకౌంట్స్ ఆల్మోస్ట్ మెనీ ఫోల్డ్ అండి, నాట్ ఈవెన్ 10 times కూడా అనండి, ఇంకా చాలా ఎక్కువ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి. ఒక్క పర్సన్కే 10 అకౌంట్స్ ఉంటాయి, లేదా ఒక్క పర్సన్ ఒక్కటే మెయింటైన్ చేసినా కూడా అలాంటి సిమిలర్ అకౌంట్స్ చాలా ఉంటాయి. సో ఈ క్రమంలో సోషల్ మీడియా అకౌంట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు వ్యూ చేయాలి అనేది మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని క్లియర్గా వెరీ క్లియర్లీ యూ షుడ్ స్పెసిఫై. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లోనే మనం గమనిస్తాం మన స్టేటస్ ఎవరు వ్యూ చేయొచ్చు, మన యొక్క
చాట్స్ ఎవరు వ్యూ చేయొచ్చు, మనకి నచ్చని కాన్వర్జేషన్స్ జరుగుతున్న గ్రూప్లలోంచి మనం ఎలా ఎగ్జిట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనం అందులో ఓపికగా కొంచెం ఒక 10 నిమిషాలు. No, I wouldn't ask you to go through the whole agreement, just 10 minutes. That's more than enough. It will be very useful and it will safeguard you. This is the second thing. And third thing వచ్చేసి పిన్ నంబర్ పదే అదే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. You should always, any online account, it could be your OTT account, it could be your Facebook, it could be any account for that matter. Keep changing your password or PIN number. Keep changing it on a regular basis. ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ మార్నింగ్ లేవడానికి అలారం ఎలా పెట్టుకుంటామో ఒక రిమైండర్ అలారం విదిన్ యువర్ ఫోన్, విదిన్ యువర్ సిస్టమ్ ఆర్ వాట్ అలారం పెట్టేసుకొని ఆ రోజు అన్ని పాస్వర్డ్స్ పిన్స్ ఒక 10 నిమిషాలు కూర్చొని చేంజ్ చేసేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. డోంట్ రైట్ డౌన్ యువర్ పాస్వర్డ్స్ అండ్ పిన్ నంబర్స్ at one place at least. That is very foolish of us. That will also compromise our data and also our accounts. ఓకే, సైబర్ క్రైమ్లో పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారండి. ఒక ప్రోనో వీడియోస్ చూడటం కానీ ఎక్కువగా టైం అంతా దాని మీద చూస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లలు ఏడుస్తే వాళ్ళకు ఫోన్ ఇస్తే చాలు అనే భావనలోకి వచ్చారండి. ఇటువంటి పేరెంట్స్ ఇప్పుడు ఉన్న కల్చర్ నడుస్తుంది. అంటే ఉమ్మడి కుటుంబం లేకపోవడం, ఇండిపెండెంట్ రావడం, వాళ్ళకి కూడా టైం లేకపోవడం జరుగుతుంది. ఆ విధంగా కొంతమంది పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ అండి, పిల్లలు ఫోన్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏ విధంగా చెడిపోతున్నారు? My son is 8 years old. So maybe I'm not the right person to say this. కానీ సక్సెస్ స్టోరీ మాత్రం చెప్తాను. మీ అండ్ మై హస్బెండ్ సక్సెస్ఫుల్గా వాడిని ఫోన్ అడిక్షన్ నుండి బయటకు తెచ్చాం. చెప్పండి, అది ఇంపార్టెంట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మేము చేసింది ఏంటంటే, మాకు ఈ 3 years ఏ పేరెంట్ని కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు. 3 years was very challenging for us. Everything online. School online, shopping online. If you want to play online, if you want to watch online. What can a small child do? I'm getting bored. ఈ వర్డ్ విని నాకు తెలిసి ప్రతి పేరెంట్, మిలేనియల్ పేరెంట్, ఎస్పెషలీ మా ఏజ్ గ్రూప్ పేరెంట్స్, దే ఆర్ ద బిగ్గెస్ట్ సఫరర్స్. దే హ్యావ్ నో సొల్యూషన్ సో ఫార్. కానీ ఇక్కడ మేము ఏం చేసామంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఫాలో అయ్యాం. బికాజ్ హీఈస్ అ పీడియాట్రిషియన్ అండ్ ఐఎమ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ విత్ లక్కీలీ హ్యాండ్లింగ్ సైబర్ క్రైమ్స్. వీ యూస్ టు హ్యావ్ డిన్నర్ చాట్స్ విత్ అవర్ చైల్డ్. అసలు ఏం ఎంజాయ్ చేస్తావు నువ్వు ఆన్లైన్లో అంటే, గేమ్ అది అలా షూట్ చేస్తారు, ఇది ఇలా షూట్ చేస్తారని అంటే, దెన్ వీ యూస్ టు ఇగ్నోర్ him in the dinner table on one day and we used to talk about our childhood. నేను అలా ఎంజాయ్ చేశాను, నేను ఇలా ఎంజాయ్ చేశాను. హీ ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్ బై చైల్డ్, యాజ్ అ చైల్డ్. నేషనల్ హాకీ టీమ్కి సబ్ జూనియర్స్లో ఆడారు తను. సో ఆయన హాకీ ఎక్స్పీరియన్సెస్ అక్కడ ప్లే చేశాను, ఇక్కడ ప్లే చేశాను. నేను నా చైల్డ్హుడ్ అథ్లెటిక్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నా చైల్డ్హుడ్లో స్టోరీ టెలింగ్ సెషన్స్, నా చైల్డ్హుడ్లో బుక్ రీడింగ్ సెషన్స్, ఇవన్నీ వీ యూస్ టు షేర్ ఇట్ ఆన్ ద డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్స్. అండ్ వెన్ ఎవర్ వీ హ్యాడ్ టైమ్ వీ యూస్ టు టాక్ టు హిమ్ అబౌట్ అవర్ చైల్డ్హుడ్. పడుకునేటప్పుడు వాడికి స్టోరీ వినడం అలవాటు. అండ్ నాకు తెలిసి ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా ఈ పని చేస్తున్నారు. పడుకునేటప్పుడు ఏదో ఒక స్టోరీ చెప్తారు. సో ఈ క్రమంలో ఏదో స్టోరీ చెప్పే బదులు మీ స్టోరీలు మీరు చెప్పండి. మనప్పుడైతే లేవు కదా ఈ ఫోన్లు కానీ. హౌ డిడ్ వీ నాట్ గెట్ బోర్డ్ దెన్? మనం బోర్ కొట్టినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? సో ఎలా చేసామంటే వాడిని, ఓహో దే హ్యాడ్ మచ్ మోర్ ఈవెంట్ఫుల్ చైల్డ్హుడ్ దెన్ మీ అని వాడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ కమ్స్, టుడే ఐ ప్లేడ్ 4 hours, మమ్మీ మై ఫ్రెండ్స్ డిడ్ దిస్, మై ఫ్రెండ్స్ డిడ్ దట్ అని చెప్పి హీ కమ్స్ అప్ విత్ దట్ స్టోరీస్ అనమాట. హీ టెల్స్ అస్ హిస్ స్టోరీస్ అట్ ద డైనింగ్ టేబుల్. అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ హిమ్. వీ క్రియేట్ దట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ టు హిమ్. ఆన్లైన్లో కూడా అదే జరుగుతుంది. ఎనీ ఆన్లైన్ video, any online game gives a sense of achievement to the child. With COVID and pandemic affecting our lives and online becoming the norm, traditional way of living anedi marchipoyam. So I would suggest all the parents to slowly come up with that traditional way of living, traditional way of conversations, traditional way of going out for shopping for small vegetables together with your children, making them do things at your home.
ఇట్లాంటి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ దెమ్ కమ్ అవుట్ స్లోలీ. దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. మేము ఆల్మోస్ట్ ఒక 6 months స్ట్రగుల్ చేసాం ఈ పని చేయడానికి. నౌ సక్సెస్ఫుల్లీ ఫోన్ అడిగే ముందు కూడా పర్మిషన్ తీసుకొని అడుగుతాడు. ఐ థింక్ ఐ హ్యావ్ ఎర్న్డ్ మై 1 hour ఆఫ్ స్క్రీన్ టైం అంటాడు. సో ఫైన్. అంటే మీరు ఇద్దరు కలిపి ఇద్దరు ఎడ్యుకేటెడ్ ప్లస్ మీకు ఒక అవగాహన ఉంది, సార్కి ఒక అవగాహన ఉంది, మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి బాబు మీద అంత టైం స్పెండ్ చేసి 6 నెలల తర్వాత సాధించారు విజయాన్ని. ఇప్పుడు అంత టైం పెట్టే పేరెంట్స్లో ఉన్నారు లేరు కదా? ఎందుకు పెట్టట్లేదు ఈజ్ మై క్వశ్చన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకున్న బిజీస్ వాళ్ళకుంటే, లేదా వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉంటున్నాయి, రకరకాల ఇష్యూస్ కనిపిస్తుంటాయి. దట్ ఈస్ యాక్చువల్లీ పాయింట్ యూ హ్యావ్. కానీ ఇక్కడ టెక్నికల్గా నేను కొన్ని చెప్పగలుగుతాను, సొల్యూషన్స్ చెప్పగలుగుతాను. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ కెన్ టోటలీ మేక్ యువర్ డివైజెస్ చైల్డ్ సేఫ్. ప్రతిదానికి పాస్వర్డ్ వస్తుంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ యువర్ ఓటీటీ అకౌంట్స్ యూ హ్యావ్ పాస్వర్డ్స్, ఈవెన్ ఫర్ ఎవ్రీ గేమ్ ఫర్ దాట్ మ్యాటర్. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో ఏ యాప్ ఓపెన్ చేయాలన్నా ఒక ఫింగర్ ప్రింటో లేదా పాస్వర్డో లేదా ఇంకొక పిన్ కోడ్ ప్యాటర్న్ ఏదో ఒకటి చేసి ఇట్లాంటి గేమ్స్ని యూ కెన్ మేక్ ఇట్ సేఫ్. నో స్క్రీన్ ఈజ్ నాట్ ఎ నార్మ్. నో స్క్రీన్ అనేది తీసేయండి మీ బ్రెయిన్లోంచి. ఎనీ పేరెంట్ షుడ్ నాట్ ఎంకరేజ్ దాట్. నో స్క్రీన్ ఉండకూడదు. ఎందుకంటే ద చైల్డ్ విల్ ఫీల్ ద పియర్ ప్రెషర్. అందరూ చూస్తున్నారు నేను చూడట్లేదు అనే ఆ ప్రెషర్ కూడా ఇట్స్ నాట్ గుడ్. సో యూ గివ్ హిమ్ సర్టన్ టైమ్, గివ్ హిమ్ సర్టన్ రూల్స్. దీస్ ఆర్ ద టైమ్స్ వెన్ యూ కెన్ డూ దిస్ ఆన్లైన్ గేమ్. కానీ ఇందులో దిస్ ఈజ్ ద టైం లిమిట్. ఇంత టైం లిమిట్ ఉంటుంది. ఇందులో నువ్వు ఫర్దర్ ఏ నెక్స్ట్ వీడియోకి వెళ్ళలేవు లేదా నెక్స్ట్ యాప్ ఓపెన్ చేయలేవు అని ఇలాంటి రూల్స్ అనేవి వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. అండ్ దెన్ దే కెన్ ఫోకస్ ఆన్ దేర్ వర్క్ డ్యూరింగ్ దట్ విండో. అప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ కాన్వర్జేషన్ హ్యాపెన్స్ బిట్వీన్ ఎ చైల్డ్ అండ్ అ పేరెంట్ వైల్ నెగోషియేటింగ్ స్క్రీన్ టైం. ఆ స్క్రీన్ టైం నెగోషియేషన్, సేఫ్టీ నెగోషియేషన్స్ అండ్ రూల్స్ ఇవన్నీ ఏవైతే ప్రాపర్గా సెటప్ చేసుకుంటారో అప్పుడే ఇవన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేయగలుగుతారు. మోరోవర్ ఓపెన్ డిస్కషన్ అబౌట్ వాట్ ఈజ్ 7+ viewing, what is 13+, what is 16+. We very clearly tell our kids what is your age and what does the app show. You're not allowed. Simple. This kind of things I think every educated parent is doing nowadays. అండ్ ఏదైతే పాస్వర్డ్ కానీ మనకు ఓపిక లేనప్పుడే మనం ఇగ్నోర్ చేస్తాము. ఆ ఒక్కటి కొంచెం ఖచ్చితంగా పెట్టేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఎస్. రైట్. ఇక మనం ఒకసారి మీ పర్సనల్ విషయానికి వస్తే ఇక్కడ 2 బాధ్యతలు మీకు ఉన్నాయండి. మీలాగా చాలామంది రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ మీ కుటుంబం ప్లస్ ప్రొఫెషన్, ఈ రెంటిని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారండి? ఇక్కడ బాస్ ప్రెజర్ ఉంటుంది, అక్కడ మీకు పర్సనల్గా ఉన్న ఒత్తిడి వేరేగా ఉంటుంది. సో వెన్ ఐ వాజ్ ఇన్ వరంగల్ ఆ బ్యాలెన్స్ అనేది బాగా తప్పిపోయిందండి. నేను కంప్లీట్గా వర్క్ ఓరియంటెడ్ అయిపోయాను. పర్సనల్ లైఫ్ వాజ్ ఆల్మోస్ట్ జీరో ఫర్ మీ. ఎందుకంటే శేఖర్ వాజ్ అవే ఇన్ మహబూబ్ నగర్, మై డాటర్ వాజ్ విత్ హిమ్ అండ్ ఐ వాజ్ లైక్ ఫ్రీ బర్డ్. ఇంకా వర్క్ తప్ప ఇంకో ప్రపంచం లేదు. లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ వెన్ ఐ హ్యాడ్ మై సెకండ్ చైల్డ్, ఐ రియలైజ్డ్ వాట్ is important is prioritizing your work, prioritizing your family. There are certain family events where your presence is essential, no matter what. So atlantappudu you can't ignore them or you can't just say no. At the same time there are certain very important areas at work where asala you must forget everything and focus there. So this is how I must say this is the first thing I do, prioritize. Today morning, for example the day before today, I will prioritize. Okay, ee roju ee panulu unnai, so I will focus on this. I will prepare my family. Naaku repu ee meetings unnai, ivu unnai, so I will be able to come home only after so and so time. If you guys have any other work, just text me so that I can arrange anything. And that will be the preparation for my family. Whereas for example ఏదైనా ఇంట్లో ఈవెంట్ ఉంది, ముందు రోజే
బాస్ గారిని రిక్వెస్ట్ చేసి సార్ ఇలా ఉంది పరిస్థితి. నా అదృష్టవశాత్తు ప్రతి బాస్ కూడా ఏ రోజు నాకు ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఆల్సో దే హ్యావ్ అండర్స్టూడ్ విమెన్ ఈవెన్ అట్ సూపర్వైజరీ లెవెల్ కానివ్వండి, ఈవెన్ అట్ లోయెస్ట్ లెవెల్ కానివ్వండి, దే నీడ్ పర్సనల్ స్పేస్ అనేది. అండ్ దే నెవర్ డిస్టర్బ్. సో టైమ్ మేనేజ్మెంట్, ప్రయారిటైజింగ్ యువర్ వర్క్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లా అని చెప్పి ఇప్పుడు మొన్న ముచ్చింతలు బందోబస్తు అయింది, నాకు ఇప్పుడు పర్సనల్ వర్క్ ఉంది నేను లీవ్ వెళ్ళిపోతా అంటే అది కుదరదు. ఇట్స్ వెరీ అన్ప్రొఫెషనల్. సో ఐ వుడెంట్ డూ దాట్. సో బీ ప్రొఫెషనల్. లెవెల్ వరకు ఓకే మేడం, కింద కానిస్టేబుల్ లెవెల్ వచ్చేసరికి మీకున్న బాస్ లాంటి సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే వాళ్ళని ఏం చేయమంటారు? వాళ్ళు దే మస్ట్ ఆల్వేస్ tell themselves certain things. Why did I మీకు ఒక లక్ ఏంటంటే మీకు ఇల్లాస్ కూడా సపోర్ట్ ఉన్నారు. Definitely. వాళ్ళకి ఇలా సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. Absolutely. So it will be a tough time for them. కానీ దీనిని I would suggest ఎట్లా అంటే ఇప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు దిస్. ఇప్పుడు ఆఫీస్కి రావాలి, బాస్ ఇస్ నాట్ అగ్రీయింగ్, ఖచ్చితంగా డ్యూటీ అటెండ్ అవ్వాలి, ఇంకో ఆప్షన్ లేదు. In-laws, they are objecting. You first attend your office work, or before coming to office you explain this is the situation, I will come back by so and so time. And when you say that so and so time, at the same time you finish your work. ఇది మైండ్లో పెట్టుకొని వర్క్ని కాంప్రమైజ్ చేయొద్దు. ఆ వర్క్ని ఆన్ డాట్ మీ బాస్ చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే కంప్లీట్ 100% ఫోకస్ దానికి అవసరం. అందుకే మీ బాస్ ఇన్సిస్ట్ చేసి ఉంటాడు. అది ఫినిష్ చేసి యూ గో బ్యాక్ టు యువర్ ఇది అండ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దట్. నెక్స్ట్ టైమ్ లెట్ అస్ మేనేజ్ ఇట్ బెటర్, లెట్ అస్ డూ సంథింగ్ ఎల్స్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ మోర్ టైమ్ హియర్ అని వీళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఫోకస్ ఇక్కడున్నప్పుడు కంప్లీట్ ఫోకస్ ఇక్కడ ఉండాలి, ఇక్కడున్నప్పుడు కంప్లీట్ ఫోకస్ ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే యూ డ్విండిల్ ఇస్ ద రైట్ వర్డ్, ఐ డోంట్ నో తెలుగులో మరి బ్యాలెన్స్ చేసుకోవడం. డ్విండిల్ అంటే షేక్ అవ్వడం. ఇక్కడున్నప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఇక్కడున్నప్పుడు వర్క్ గురించి ఆలోచించడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫర్ ఎనీ వర్కింగ్ పర్సన్. ఓకే, మీరు ఐఎమ్ నాట్ సేయింగ్ జెండర్ హియర్, ఇట్స్ పర్సన్. ఈవెన్ ఫర్ అ మ్యాన్ ఇక్కడున్నప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇక్కడున్నప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నా దాన్నే ఫోకస్ ఆన్ దట్ విల్ రియలీ హెల్ప్. మేడం, మీరు డ్యూటీలో మంచి బాగా బిజీగా ఉన్న టైంలో మీ అబ్బాయి ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ చేసి మమ్మీ ఇవాళ బర్త్డే రాలేదు, లేదా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది రాలేదు, లేదు నన్ను తీసుకొని బయటికి వెళ్ళు, నా ఫ్రెండ్స్ మమ్మీలు పేరెంట్స్ అందరూ వెళ్తున్నారు వెళ్ళలేదు అని ఫోన్ చేసినప్పుడు మీలో అమ్మ ప్రేమ బయటకు వస్తుందా? లేదండి, ఐ విల్ కాల్ యూ బ్యాక్. Honestly, I do that. I'll call you back. They'll understand. When I call back, I explain. I was in a very busy meeting. It's okay. Sometimes you need to adjust and chepte. They have their own things to say. I listen to them. బయట ఇంకొక అపోహ అవుతుంది, అమ్మాయిలు ఎవరైనా ఉద్యోగం వస్తే మంచి కేసు ఉంది, ఆ కేసు డిటెక్షన్ చేయడానికి కానీ చార్జ్ షీట్ వేయడానికి కానీ మీ వల్ల కాదు అని ఇంకొక ఆఫీసర్కి ఇస్తారు, అమ్మాయిలకు కాదు అని. అది కరెక్ట్ అంటారా? నో, ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఆ అపోహ అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ ఎనీ పర్సన్, హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే నీ వల్ల కాదు అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. చిన్నప్పటి నుండి అది మనం గమనిస్తుంటాం. బాబుని అరే నువ్వు అది చెయ్యొద్దురా అంటే అదే చేస్తాం. సో నీ వల్ల కాదు, ఎందుకు కాదు దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. కాబట్టి వల్ల కాదు అనేది రీజన్ ఉండిండదు. కాకపోతే అగైన్ యాజ్ ఐ ప్రీవియస్లీ మెన్షన్, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్. రైట్. ఫైనల్ క్వశ్చన్ మేడం, మీలాగా అంటే మీరు ఈ ఉద్యోగంలో కంప్లీట్గా వచ్చారు కానీ చాలామంది అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి అంటే ఒక సినిమా దీంట్లో ఊహించుకుంటారండి, లేదా కర్తవ్యంలో విజయశాంతిలాగో లేదా ఇంకోలాగా అవుతారు. ఇక్కడికి వచ్చాక నిజ జీవితానికి సినిమాకి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక బాండ్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాలి. ఆ విధంగా వచ్చే అమ్మాయిలకి, ఏదో ఊహించుకొని వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఊహ, అది కూడా సినిమాటిక్గా ఊహించుకోవడం మొట్టమొదలు అది ఏ రంగమైనా తప్పే. ఈవెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఏదో సినిమాలో లాగా ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉంటుంది, సినిమాలో లాగా ఈవెంట్ఫుల్ లైఫ్ ఉంటుంది. దట్స్ ఆల్వేస్ రాంగ్. కానీ
పోలీస్ ప్రొఫెషన్కి వచ్చేసరికి దాన్ని గ్లోరిఫై చేసే క్రమంలో, సినిమాటిక్గా చూపించే క్రమంలో ఇంకా వేరే ఏదో రీజన్స్ కూడా ఉండింటాయి. ఫైనాన్షియల్ రీజన్స్ ఉండింటాయి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఉండింటాయి. వాళ్ళు అలా చూపించడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఇంట్రెస్ట్తో పోలీస్ ఉద్యోగంపై నిబద్ధతతో రావాలి అనుకున్న అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకు ఒకటే చెప్తాను. పోలీస్ అనే ఒక డిక్షనరీ మీనింగ్ గిట్ట మనం చూస్తే it is going to follow certain rules, certain regulations to keep a society in order. సినిమాలో ఏ పోలీస్ని కూడా అబైడింగ్ ద లా అనేది చాలా తక్కువ చూస్తాం, చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇఫ్ యూ వాచ్ ద మూవీ కంపెనీ చూసుంటారు మీరు, ఓల్డ్ హిందీ మూవీ. అందులో మోహన్ లాల్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై లాగా యాక్ట్ చేస్తారు. దాంట్లో మీరు గమనిస్తే ఒక పోలీస్ ఆఫీసర్ని మెలోడ్రమాటిక్గా చూపించలేదు. ఇట్ వాజ్ వెరీ బ్యాలెన్స్డ్ రోల్. ఆ చట్టానికి లోబడి చూపించే పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, కానీ అది తక్కువ శాతంలో చూపిస్తారు. అమ్మాయిలకి నేనేం చెప్తున్నానంటే, ఏ పోలీస్ అయినా కూడా ఒక రూల్, ఒక రెగ్యులేషన్, ఒక లా అనేది ఫాలో అవుతూ సొసైటీని ఓ క్రమబద్ధీకరణ, ఒక డిసిప్లిన్లో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంది. అంతేకాని ఒక యూనిఫామ్ వ్యక్తి నడుస్తున్నారంటే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు పారిపోవాలనే ఉద్దేశంతో కాదు. అట్లాగే తప్పు చేసిన వాడు డెఫినెట్లీ యూనిఫామ్ని చూసి అలర్ట్ అవ్వాలి. అరే, నేనేదో తప్పు చేశాననే గిల్ట్ వాడి ఫేస్లో కనపడాలి. అండ్ లా అబైడింగ్ సిటిజన్ ఎవరైతే ఒక అధికారి దగ్గరకు వస్తారో వాళ్ళు మమ్మల్ని రూడ్గా చూస్తారేమో, మమ్మల్ని తిట్టుకుంటారేమో, మేము అడిగినందుకు మమ్మల్ని తిడతారేమో అనే ఆ మైండ్ సెట్, దాన్ని చేంజ్ చేసే ఉద్దేశంతో డిపార్ట్మెంట్లోకి రావాలనేది నా సజెషన్. ఓకే, ఇంకొక ఫైనల్కి వస్తున్నాను. చాలామంది అమ్మాయిలు ప్రేమ అనేది తప్పేం కాదు అది, కానీ మెచ్యూర్ కాకుండా, మైండ్ మెచ్యూర్ కాని వాళ్ళందరూ కూడా సినిమాలు చూసి ప్రేమించుకోవడం చాలా కేసులు చూస్తుంటారు. కానీ మీరు ప్రేమించుకున్నా దానికి ఒక బాండ్గా ఉన్నారు, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ విధంగా లేకుండా క్షణికావేశంలోనూ ఏదో సినిమాలు చూసి ప్రభావంతో ప్రేమించుకొని ఏదేదో ఊహించుకుని ఉంటారు. అటువంటి అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఆ విధంగా అదే భావంలో ఉన్న అమ్మాయిలకి? లైఫ్ ఊరికే వచ్చింది కదండి. తల్లిదండ్రులు ఇచ్చారు, లైఫ్ వచ్చింది, బతికేస్తున్నాము, తల్లిదండ్రులు అన్నీ ఇస్తున్నారు, అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు, బాగుంది, హ్యాపీగా గడిచిపోతుంది. రోజు ఒక సినిమా చూస్తాం, వారానికి ఒక సినిమా చూస్తాం, హ్యాపీగా ఉంది. కానీ అసలు ఈ లైఫ్ ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు, ఈ లైఫ్కి పర్పస్ ఏంటి అనేది ప్రతి వ్యక్తి, ముఖ్యంగా అమ్మాయిలు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ ఒకప్పుడు లేవు. ఒకప్పుడు వాట్ ఈజ్ మై పర్పస్ అనే థాట్ తోటే పెరుగుతాం. మన జనరేషన్స్ అన్నీ కూడా ఆ థాట్ తోటే ఏదో అచీవ్ చేయాలి, ఏదో సాధించాలి. ఇప్పుడేమో ఆ పర్సంటేజ్ తగ్గిపోయింది. నేను ఏదైనా సాధిస్తాను, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మరి సాధిస్తున్నారా అంటే అది లేదు. సో ఆ ప్రశ్న, ఏదైనా సాధిస్తాను నుండి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మై పర్పస్ అనే ప్రశ్న ప్రతి అమ్మాయి తనకు తాను అడిగితే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుందనేది నా. అంటే ముందు మనం ఏం చేయాలనుకున్నాం ఆలోచన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ అ డాక్టర్ అనుకుంది. నేను ఫలానా వ్యక్తిని చూశాను, దే సఫర్డ్ అండ్ దే డైడ్. అలాంటి వ్యక్తి ఇంకొకరు నేను డాక్టర్ అయిన తర్వాత నేను చావనివ్వను అనేది ఒకటి పెట్టుకుంది అనుకుందాం పర్పస్. అట్లాంటి వ్యక్తికి ఇంకేం ఆలోచనలు వస్తాయండి? చదువు తప్ప రాదు. ఏమొస్తాయి? నేను అది చెయ్యాలి అంటే నేను ఈ స్టెప్స్ అన్ని దాటాలి. ఊరికేనే అటు తిరిగి అవ్వదు. యూ కాంట్ అచీవ్ ఇట్. అలాగే ప్రతి, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సీన్ అ టీనేజ్ గర్ల్ 12th పాస్ అయిన తర్వాత ట్యూషన్స్ అది చెప్పుకునేది. ఆ అమ్మాయి ఒకటే తన మైండ్లో, నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి, నేను ఢిల్లీలో నా యొక్క రేంజ్ ఆఫ్ డిజైన్స్ని డిస్ప్లే చేయాలి. ఇది పెట్టుకుంది మైండ్లో. ఇంకేమొస్తుంది ఆ అమ్మాయికి థాట్? ఎన్ని చెయ్యాలి ఆమె ఈ క్రమంలో?
అంటే మనకేం పని లేనప్పుడే ఇలా ఆలోచిస్తుంటాయి. ఆ పని లేనప్పుడు అనే కన్నా కూడా ఈ క్రమంలో, ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది తీసుకున్న అమ్మాయి, ఈ క్రమంలో తన ఆలోచనలు, సేమ్ ఆలోచనలతో ఇంకొక వ్యక్తితో పరిచయం అవ్వచ్చు. అవును, అది డెఫినెట్లీ మోర్ అండర్స్టాండింగ్, మోర్ లవ్ ఫర్ ఈచ్ అదర్, మోర్ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్ అవ్వచ్చు. ప్రేమ పుట్టే అవకాశం ఉంది, అది నేను ఐ కెనాట్ నెగేట్ దాట్. కానీ ఫోకస్ అయితే తప్పదు, దీంట్లో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏదైతే ఏ ఆలోచన ఏ పర్పస్ లేకుండా పోతూ ఉంటారో అట్లాంటి వాళ్ళే ఇమ్మెచ్యూర్ లవ్, ఇమ్మెచ్యూర్ థింకింగ్, ఇమ్మెచ్యూర్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్, మై పర్సనల్ అండర్స్టాండింగ్. అమ్మాయిలందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటూ ఆహ్వానిస్తున్నారు మేడం గారు. ఆమె చెప్తున్నట్లుగా పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే బాధితులకి ప్రజలకి మన పట్ల గౌరవం పెరగాలి, మన దగ్గరికి రావాలి, అదే నేరస్తుడు మనల్ని చూసి అలర్ట్ అవ్వాలంటున్నారు. కానీ ఈ రివర్స్ అయిందంటే మాత్రం మనం చేసుకున్న సర్వీస్ అనేది ప్రజలకు వెళ్ళదు అని చెప్తున్నారు. అంతేకాకుండా లావణ్య గారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆమె ఒక ప్రొఫెషనల్లో వచ్చి లైఫ్ సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా చదవాలి, నిరంతర విద్యార్థిగా ఉండి ఆమె పోలీస్ యూనిఫామ్ వేస్తున్నారు. ఆమె దగ్గర అంటే ఒక లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా ఇంకా ముందుకు చదవాలనేది ఒక అంశాన్ని లావణ్య గారిలో నేర్చుకోవాల్సింది. ఇది లావణ్య గారు అందరి మహిళలకి ఒక రోల్ మోడల్గా ఉంటారని సిద్ధం. ఇది డాక్టర్ లావణ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos. iDream. iDream. for more videos. Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. iDream. iDream ఛానల్ని Do watch iDream.